ప్రభాస్ తరపున 50 లక్షలు వచ్చి ఉంటే డెఫినెట్లీ ఈరోజు మా నాన్నగారు మాకు ఉండేవాడు అని చెప్పేసి ఫిష్ వెంకట్ వాళ్ళ పిల్లలైతే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన అందరం కూడా చూసాం సోషల్ మీడియాలో ఆ న్యూస్ అనేది ఎంత వైరల్గా అయిందో. అప్పట్లో ప్రభాస్ గారి పిఏ ఫోన్ చేశాడు, మీకు ఏ విధమైనటువంటి అవసరం ఉన్నా కూడా మేము అందిస్తాము, 50 లక్షలు అవసరమైతే కూడా మేము ఇస్తాము అనే విధంగా పిఏ మాట్లాడాడు అని చెప్పేసి అప్పట్లో ఆ ఒక ఫోన్ కాల్ అనేది చాలా సంచలనంగా మారింది. మరి నిజంగా ఆ వ్యక్తి ప్రభాస్ యొక్క పిఏనా అంటే ఆరా తీసే వారికి అదొక ఫేక్ కాల్ అని కూడా తేలింది. అంటే ఓన్లీ ప్రభాస్ పేరుతోనే కాదు, ఇంకా 2-3 పేర్లతో కూడా కొంతమంది అన్నోన్ పర్సన్స్ ఫేక్ కాల్ చేసి వాళ్ళనైతే మభ్య పెట్టడం జరిగింది. సో ఆ విధంగా అంటే వీళ్ళు అంత డబ్బు ఇస్తున్నారు, వీళ్ళు ఇంత డబ్బు ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఫోన్లు చేసేసరికి ఇంకా కుటుంబ సభ్యులకు కూడా ఒక హోప్ వచ్చిందనమాట. అంటే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, ఇంకా ఎవరి దగ్గర కూడా అప్పులు అడుక్కోవడం కానీ చేయకుండా, అరే ఈ విధంగా దాతలు మనకి ఇస్తున్నారు, మా నాన్నగారు ఇంకా బతుకుతారులే, మా వాడి ఇంకా బతుకుతారులే అని కుటుంబ సభ్యులు అందరూ కూడా అనుకున్నారు. సో ఆ ధీమాతోని వాళ్ళు ఉంటే ఇంకోవైపు వీళ్ళు ఫేక్ కాల్ చేసి ఈ విధంగా కుటుంబ సభ్యులు మొత్తాన్ని కూడా మోసం చేశారు. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ప్రభాస్ పిఏ అని ఫోన్ చేశారో, ఒకవేళ ప్రభాస్ గారు నిజంగానే మాకు 50 లక్షలు ఇచ్చి ఉంటే డెఫినెట్లీ ఈరోజు మా నాన్నగారు మాత్రం మనతో పాటు మన అందరి ముందు ఉండేవాడు. కాకపోతే ఈరోజు మాత్రం ఖచ్చితంగా మా నాన్నగారు లేని లోటు ఇంకా ఎవరు కూడా తీర్చలేరని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకా ఆయన ఫిష్ వెంకట్ గారి కుటుంబ సభ్యులందరూ, లేకపోతే అభిమానులు కానీ రిలేటివ్స్ కానీ అందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు, ఆయన ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మా అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒక 10 రూపాయలు తీసుకొచ్చినా కూడా అందరికీ సమానంగా పంచేవాడు, ఒక అన్నం తీసుకొచ్చినా కూడా అందరికీ సమానంగా ఇచ్చేవాడు అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎంతోమంది కూడా ఓన్లీ రిలేటివ్స్ కుటుంబ సభ్యులనే కాకుండా బయటి వాళ్ళకు కూడా చాలామంది కూడా హెల్ప్ చేసినటువంటి వ్యక్తి ఫిష్ వెంకట్ గారు. అలాంటిది ఈయనకి ఈరోజు ఎవరు కూడా ముందుకు రాలేదు హెల్ప్ చేయడానికి అని కూడా చెప్తున్నారు కొంతమంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, విశ్వక్సేన్ లాంటి వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చి హెల్ప్ చేశారు, కానీ అదంతా కూడా ఇప్పటి వరకు ట్రీట్మెంట్కి అయితే సరిపోయింది. కానీ ఆయన ప్రాణాన్ని నిలబెట్టేంత దాతలు కూడా అయితే ఎవరు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా బాధపడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇంకా పోతున్న మనిషిని ఎవరు కూడా కాపాడలేరు. ఆయనకు అప్పటికే కాళ్ళు పూర్తిగా పాడైపోవడం కానీ, లివర్ చెడిపోవడం కానీ, అండ్ జాండీస్ కూడా తలకెక్కిపోవడం కానీ, సో ఈ విధంగా ఓన్లీ తనకు కిడ్నీ ప్రాబ్లమే కాకుండా ఇవన్నీ కూడా ఉన్నాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం, ఇన్ని రోజుల పాటు కూడా డయాలసిస్తో పాటే ఆయన ఉన్నాడు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, దాంతోపాటు లివర్ పాడైపోయింది, దాంతోపాటు జాండీస్ తలకెక్కాయి, దాంతోపాటు కాళ్ళు కూడా షుగర్ వచ్చేసి ఇంకా ఏదో అంటే పాడైపోవడం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా తను బతకడం కూడా కష్టము. 99% అయితే హోప్స్ ఇవ్వలేమని కూడా డాక్టర్లు అయితే కుటుంబ సభ్యులకు చెప్పారంట. మరి అదేవిధంగా నిన్న మాత్రం 9:25 సమయంలో మాత్రం ఫిష్ వెంకట్ గారి కనుమూశారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆయన ఒక 100 నుంచి 150 మధ్య సినిమాలను చేయడం, ప్రతి ఒక్క సినిమాలో కూడా ఒక సైడ్ క్యారెక్టర్గా, కమెడియన్గా చాలా మంచి రోల్స్ ప్లే చేయడం, ఒక మంచి గుర్తింపునైతే సాధించి పెట్టుకున్నాడు. కాకపోతే ఆయన్ని చూడడానికి ఒక గబ్బర్ సింగ్ గ్యాంగ్, అదేవిధంగా జబర్దస్త్ గ్యాంగ్ తప్ప సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ నటీనటులు ఎవరు కూడా రాకపోవడం అనేది గమనార్హంగా మిగిలిపోయింది. సో మొత్తానికైతే ఫిష్ వెంకట్ గారి లోటు రీసెంట్గానే మన శ్రీనివాసరావు గారు చనిపోయారు, కోట శ్రీనివాసరావు గారు. ఇంకా ఆ తర్వాత అది మర్చిపోకన్నా ముందే ఫిష్ వెంకట్ గారు. మరి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పుకోవచ్చు.